మా తెలంగాణ నల్గొండ జిల్లా వెస్టర్న్ బిఫోర్గా టైలరింగ్ చేసిన 12 సంవత్సరాలు మిషన్ కుట్టి ఏదో సంపాదించుకోవాలి, నేనంటూ ఒక లెవెల్ ఉండాలి, 10 మందికి హెల్ప్ చేయాలి అనే ఆలోచన ఉండేది. ఆయన కుట్టిన కష్టపడ కానీ సంపాదన అనేది ఏం లేదు. కాకపోతే ఎండకి వెళ్ళేది లేదు, వాన తడిసేది, ఫ్యాన్ కింద కూర్చోవడం, బట్ట మాయకుండా ఆరోగ్యంగా ఉన్నా 10 మందికి మన దగ్గరికి వచ్చేది. నా ఆలోచన ఏంటంటే మనం ఎంత చెప్పినా ఒకరికి ఎంత జీతం చేయొద్దని చిన్నప్పటి నుంచి ఉండేది నాకు ఆలోచన. నేను 10 మంది మేలు చేయాలి, 10 మంది నా దగ్గర వచ్చి కూర్చోవాలనే ఆలోచన ఉండేది. కానీ చదువుకున్న కానీ జాబ్ ఆలోచన ఉంటే రాలేదు. ఏదో ఒక సొంతంగా బిజినెస్ చేసుకుందామంటే ఆర్థికంగా లేదు కాబట్టి పెట్టుబడులు లేకుండా ఏదైనా పని నేర్చుకుందామని చూస్తే టైలరింగ్ నేర్చుకున్నా, మంచిగా మిషన్ కుట్టుకున్నా, బాగానే సంపాదిస్తున్నా. ఒకరోజు అనుకో కూడా బాగా రెడ్ సార్ పేరు వచ్చింది. అరే ఎందుకు మధ్యరాత్రి 1 గంటల టైం నా బాగా పెయిన్ వచ్చేసరికల్లా ఏమైంది అని నైట్ లోకల్ ఆర్ఎంపీ డాక్టర్ ఉండగా వాళ్ళకి అయిపోతాయి, ఓ గోళీ ఇవ్వలేదు, టాబ్లెట్ ఇవ్వలేదు. అన్ని ఓపిక పట్టుకో టౌన్ నల్గొండకి వెళ్ళా చూపించుకున్నా. కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి బాబు, నీకు బ్యాక్ పెయిన్కు బ్యాక్ బోన్కు కొంచెం కండరం పెరిగింది, దానివల్ల పెయిన్ వస్తుంది కాబట్టి నువ్వు 6 నెలలు రెస్ట్ తీసుకోవాలి, మెడిసిన్ వాడాలి అని చెప్పిండు. సరే ఏం చేస్తాం మన పరిస్థితి బట్టి అని చెప్పి మెడిసిన్ తీసుకున్నా. ఒక 1 మంత్ వాడినా కానీ ఏం క్యూర్ కాలే. అయినా కూడా మళ్ళీ డాక్టర్ గారికి పోతే సార్ ఈ వాడుకున్నా ఏం పని చేయలేదు, నాకు ఏం చేయాలి, ఇంకేమన్నా సజెషన్ ఇవ్వండి అంటే సార్ అన్నాడంటే నేను నాకు తెలిసిన గారు చెప్పిన సార్ ఇంకా మీరు నచ్చిన వేరే డాక్టర్లు ఎవరంటే కలవచ్చు అని చెప్పిండు. అప్పుడు సిటీకి వెళ్ళిన, హైదరాబాద్కి వెళ్ళి ఒక 2-3 హాస్పిటల్ తిరిగిన, ఎక్కడ పోయినా లాస్ట్కు డాక్టర్లు చెప్పిన సజెషన్ ఏంటంటే సర్జరీ చేసుకోవడం వల్ల పెయిన్ కిడ్నీ స్టోన్స్ పోతాయి. అయినా కూడా మనం ఒకవేళ నువ్వు సర్జరీ చేసుకున్నా ఒక 6 మంత్స్ తర్వాత నువ్వు తినే ఆహారాన్ని బట్టి మళ్ళీ కూడా రావని గ్యారంటీ లేవు. ఫస్ట్ నువ్వు తడుకోలేనట్టు సర్జరీ చేసుకోమని చెప్పిన ఆ సమయంలో ఏం చేద్దామన్నప్పుడు ఆలోచిస్తూ కొంచెం టైం తీసుకుందామని చెప్పేసి మెడిసిన్ వాడుకున్న సమయంలో మా గురువుగారు రమేష్ సారు వెస్టేజ్ ప్లాట్ఫారం పరిచయం చేసాడు. చెప్పిండు కదా తమ్ముడు, ఇద్దరు ఫ్రెండ్స్గా ఉండేది. తమ్ముడు నువ్వు ఏమి హాస్పిటల్కి వద్దు, నువ్వు సర్జరీకి వద్దు, ఏది అవసరం లేదు, నా మాట ఇండే చాలు. నీకు ఒక 5 సర్జరీ పోతే 50,000 అడిగింది నన్ను, అందుకని బ్యాక్ అయిపోయాడు, డబ్బులు లేని స్థితిలో ఉన్నా. నువ్వు 50,000 అవసరం లేదు, ఒక్క 10,000 పెడితే చాలు, 3 నెలలు వాడుకో, 100% నీకు సర్జరీ లేకుండా మంచి క్యూర్ అవుతా, నీ లైఫ్లో కూడా రాదని మాట ఇచ్చాడు. ఆ మాట అయినా కనెక్ట్ అయ్యి సరే ఏం చేయాలని చెప్పగానే ఏం నువ్వు ఆధార్ కార్డు నాకు సెండ్ చేయండి, ఆధార్ కార్డు చేసిన ఐడి ఇచ్చాడు. ఆ 2500 అమౌంట్ అయితే ఇచ్చేసి నీకు సప్లిమెంట్ తీసుకొస్తా అని చెప్పాడు, తెచ్చిండు. కిడ్నీ హెల్త్, ట్యాక్స్ లేను, గ్యానోడర్మా, అలవీరా ఆమ్లా, టీ ప్యాకెట్, రైస్ బ్రాన్ ఆయిల్ ఇంతవరకు తెచ్చిచ్చిండు. ఇవి కంటిన్యూగా వాడు, అంటే వీటితో పాటు మెడిసిన్ కూడా వాడమని చెప్పిండు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు 1 మంత్ మెడిసిన్ వాడినా కదా, మనకు సప్లిమెంట్ కానీ ఒకటేసారి పని చేయవు, స్లోగా పని చేస్తే కనుక 2 మిక్సింగ్ చేసి ఒక నెల వాడుకో, నెక్స్ట్ మంత్ తర్వాత మొత్తం వెస్టేజ్ వాడుకుంటు అని చెప్పినప్పుడు సరే అని చెప్పిన 1 మంత్ వాడినప్పుడు కొంచెం రిజల్ట్ వచ్చేసింది. ఆ పెయిన్ అనేది తగ్గింది కానీ సరే ఏమైనా చేస్తామని చెప్పేసి 2 మంత్ ఏం చేసినంటే మొత్తం వెస్టేజ్ ప్రోడక్ట్ వాడిన మెడిసిన్ పక్క పెట్టేసిన. ఆ 2 నెల ఏమన్నా మళ్ళీ పెయిన్ వస్తుందా తగ్గుతుందా అని ఆలోచన చేస్తే ఇంకా తగ్గింది. అట్లా ఒక 6 మంత్ వాడుకున్నాను సార్. 6 మంత్ వాడుకున్న ఇప్పుడు 3.5 సంవత్సరాలు అవుతుంది. ఏ రోజు కూడా పెయిన్ లేదు, అలసట లేదు, ఆయాసం లేదు. ఇది బాగుంది, ఆరోగ్యం వచ్చేసింది. మళ్ళీ ఏం చేసినా పోయి మళ్ళీ మిషన్ మీద కూర్చున్నాను, ఎందుకంటే సంపాదించుకోవాలి.